హాయ్ అండి, నేను మీ రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి ఆషాఢ మాసం వచ్చింది కదండి. ఆషాఢ మాసం ఫస్ట్ శుక్రవారం రోజు బ్లాగ్ అనేది తీసి మీతో షేర్ చేసుకుందని చెప్పి మీ ముందుకు వచ్చాను. ఇక అదండి, ఇక నేనైతే పొద్దున్న అయితే ఇక శుభ్రంగా లోపల అంటే ఇంట్లో బయట మాకు మెల్ల ఉంది కదండి. ఈ మెల్ల కనపడుతుంది కదా ఇప్పుడు నీళ్ళు కొట్టేది. ఆ మెల్ల బయట వాకిలి, ఇటు ఉత్తర వైపు పక్క వాకిలి, మళ్ళీ తూర్పు వైపు వాకిలి, ఇటు మొత్తం శుభ్రంగా ఊడిసేసాను. ఊడిసిందైతే చూంచలేదండి. ఇక నీళ్ళు అయితే కొడుతున్నానండి. ఇక్కడ నీళ్ళు కొట్టి బయట నీళ్ళు కొట్టేసి ముగ్గు అయితే వేసేయాలి. శుక్రవారం వచ్చిందంటే చాలా పని ఉండిద్దండి మా ఇంట్లో. ఇల్లు మొత్తం తుడుచుకురావాలి. ఈ మెల్ల మొత్తం శుభ్రంగా కడుగుతాను, కంపల్సరీ కడుగుతాను. శుక్రవారం రోజు వారానికి ఒకసారైనా శుభ్రంగా కడుగుతానండి. కడిగి ఇక తులసమ్మ కాడ కూడా శుభ్రంగా కడిగి ఇటు వాకిలి కడిగి మొత్తం ముగ్గులైతే నీట్గా వేసేసుకుంటాను. ఈ ఒక విషయం వచ్చేసి తులసమ్మ గురించి అయితే ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. తులసమ్మ గురించి ఒక విషయం అంటే ప్రత్యేకంగా వీడియో అనేది తీస్తాను. ఒక 4 నిమిషాలు 5 నిమిషాలు అనే వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటాను. తులసమ్మ గురించి అయితే తులసమ్మ గురించి కూడా కామెంట్లో పెడుతున్నారు. తులసమ్మ గురించి కూడా నేను చెప్దాం అనుకుంటున్నాను. ప్రత్యేకంగా తులసమ్మ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఆ వీడియో అనేది తర్వాత షేర్ చేస్తాను. ఈ వీడియో తర్వాత షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. కుదిరితే కనుక తులసమ్మ గురించి మీతో షేర్ చేసుకోవాలని చెప్పి మేము ముందుకు వస్తాను. అయితే ఏ దిక్కులో ఉండాలి అంటే తులసమ్మ ఏ దిక్కులో ఉంటే బాగుండేది, ఏ దిక్కులో ఉంటే మంచిది అనేది కూడా కొంతమందికి చాలా సందేహాలు ఉన్నాయి. నాకు తెలిసినంతలో మీతో షేర్ చేసుకుంటానండి తులసమ్మ గురించి అయితే. నాకైతే తులసమ్మ నేను ఏ సందేహం లేకుండా, ఏ అనుమానం లేకుండా నేను ఇంట్లో తులసమ్మని పెట్టుకోవాల్సిందే అని నేను తులసమ్మని అయితే పెట్టుకొని చక్కగా అమ్మవారిని పూజిస్తున్నాను. నాకైతే ఏమి ఇబ్బంది లేదండి. కొంతమందికి ఇబ్బంది అనిపించిద్ది. ఆ ఇబ్బంది అనేది ఏమీ లేకుండా, అనుమానం లేకుండా ఆ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. తులసమ్మ గురించి చాలా సందేహాలు ఉన్నాయి, అందుకని చెప్పి తులసమ్మ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అదొకటండి, తులసమ్మ మా ఇంట్లో పెరగటం, గుబురుగా పెరగటం చూసి కూడా తులసమ్మ పెరగటం కూడా అది ఒకటి అదృష్టం ఉండాలండి అని చెప్పి కూడా కామెంట్లలో పెడుతున్నారు. నిజంగా అండి చాలా హ్యాపీ అనిపించిద్ది నాకు ఆ కామెంట్లు చూసుకుంటే. చాలా సంతోషం అనిపించిద్ది. మీరు నా వీడియో చూసి అంటే మీరు కామెంట్ల ద్వారాగా నాకు చెప్తుంటే నాకు చాలా సంతోషం అనిపించిద్దండి. నాలాగే చాలామంది తులసమ్మని ఇంటి ముందు పెంచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది అనుమానంతో కూడా తులసమ్మని పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసినంతలో నేను ఇంకా కొంతమందిని చూస్తూనే ఉన్నాను. అనుమానంతో తులసమ్మని ఇంట్లో పెట్టుకునే వాళ్ళు కూడా ఉండారండి. మనకి ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ అనేది తులసమ్మ తీసుకొని మనకి ఇంట్లోకి నెగిటివ్ కూడా రానికుండా కూడా చేసిద్దంట తులసమ్మ. అయితే అంత మంచిదన్నమాట తులసమ్మ మనం ఇంట్లో పెట్టుకుంటే. అందుకని చెప్పి కొన్ని సందేహాల గురించి నేను తులసమ్మ గురించి చెప్దాం అనుకుంటున్నాను. నేను ఎలా పెట్టుకున్నాను, ఎక్కడ పెట్టాను, ఏంటిది అనేది కూడా మొత్తం మీతో షేర్ చేసుకుంటానండి. ఎక్కువ కూడా పెట్టను, ఒక 5 నిమిషాలు 4 నిమిషాలు వీడియో తీసి మీకు షేర్ చేస్తాను. ఇక అదండి, ఇంకొక విషయం వచ్చేసి ఇక ఇప్పుడు శుభ్రంగా అయితే కడిగేసుకున్నాం కదా, కడిగేసుకుని ముగ్గు అయితే వేసేస్తున్నాను. ఇంకొక విషయం వచ్చేసి మీ ఊరు ఏంటిది అని అడుగుతున్నారండి చాలామంది కామెంట్ల ద్వారాగా. మీ ఊరు పేరేంటిది, మీ ఊరు ఎక్కడ, ఏంటిది అని అడుగుతున్నారు. నేను మొత్తం డీటెయిల్గా నేను అడ్రస్ అయితే ఏమీ చెప్పలేదని కూడా మీరు ఏమనుకోవద్దండి. ప్లీజ్ మీరైతే ఏమనుకోవద్దు. మీరు అంటే మీరు ఎక్కడ ఏంటిది అని చెప్పి ఆతృతతో మీరు కామెంట్లు పెడుతున్నారు. మీది ఏ ఊరండి, ఎక్కడండి, అడ్రస్ ఏంటిదండి అని మీరు పెడుతున్నారు. కానీ నేనైతే మామూలుగా అంటే అడ్రస్ డీటెయిల్గా చెప్పకుండా మాది గుంటూరు జిల్లా అండి, పల్లపాడు, మాది పల్లెటూరు అని చెప్పి చెప్తున్నాను. డీటెయిల్గా అయితే చెప్పట్లేదండి. ప్లీజ్ అసలు మీరైతే ఏమనుకోవద్దు. మేము అడిగినా కూడా చెప్పట్లేదు అని చెప్పి మీరైతే అస్సలు అనుకోవద్దండి. ప్లీజ్ మీరైతే అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, మళ్ళీ అడుగుతున్నాను, అర్థం చేసుకోండి. నేనైతే ఇక అంతవరకే చెప్పగలను, డీటెయిల్గా అయితే నేను చెప్పలేను కూడా. ఇక అదండి, మాది వచ్చేసి గుంటూరు జిల్లా పల్లపాడండి, మాది పల్లెటూరు అనమాట. మీకు అంతకుముందు వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను. నేను పుట్టు పెరిగింది పల్లెటూరే, మా అత్తగారు కూడా పల్లెటూరేనండి. ఇక అదండి, ఇక ఇప్పుడు వచ్చేసి ముగ్గులు అయితే అన్నీ వేసేసాను కదా. ముగ్గంతా వేసేసినాక మళ్ళీ ఒకసారి మీకు అదంతా చూపించినాక ఇక మళ్ళీ ఇల్లంతా తుడుతున్నానండి. ఇల్లంతా తుడిసేసి ఇక గడపలకు పసుపది రాసుకోవాలని చెప్పి పసుపది కూడా రాసుకోవాలండి. ఇక వచ్చేసి నేను పెట్టిన కామెంట్లకి అంటున్నాను, సారీ అండి. నేను పెట్టిన వీడియోలకి కొన్ని పదాలనే వాడాను.
అవి వాడాల్సి వచ్చిందండి, తప్పలేదు నాకు. ఎందుకంటే కొంతమంది అనాలని అంటారో మరి కావాలని అంటారో నాకైతే తెలియదు, కానీ ఆ మాటలైతే నాకు నా చెవును బడి నాకు వినపడేసరికి నాకు బాధ అనిపించింది కదండి. అవి అనేవి వీడియో ద్వారాగా మీతోనైతే షేర్ చేసుకుంటున్నాను, అంతేనండి, అంతకుమించి ఇంకేం లేదు. ఎప్పుడు నేను ఇలాగా అంటే ఆ వీడియోలో నేను మాట్లాడిన మాటలు నేను ఎప్పుడు మాట్లాడలేదు కూడా. నా అంతరకు నేను వీడియోస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నా ఛానల్లో నా వీడియోస్ అనేది నేను పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను. బ్లాగ్స్గా నా ఇంట్లో పనులు, పూజలు కానీ, వంటలు కానీ, ముగ్గులు కానీ, ఏమన్నా కానీ ఛానల్లో పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. వాటి గురించి కూడా మాట్లాడుతున్నారంటే ఇంకా వాళ్ళని ఏమనాలి చెప్పండి. అంటే నా వీడియోలో ఏ మిస్టేక్ దొరికిందో నాకైతే తెలియదు, అది వాళ్ళకే తెలుసు. ఎందుకంటే ఏమంటారంటే దాన్ని నాకు రాను కూడా రావట్లేదండి ఒక్క చెప్పటానికి. ఏదో ఒకటి అనాలి అని చెప్పి అంటమే తప్పితే ఇంకొకటి ఏమీ లేదు. ఇక అదండి, వాళ్ళకి నచ్చకపోవచ్చు, నచ్చట్లేదు అంటే అది మన సమస్య కాదు, అది వాళ్ళ సమస్య అదండి. నచ్చట్లేదు అనేది మనం ఏం చేయలేం కదండి. వాళ్ళకి నచ్చితేనే నేను ఆల్రెడీ చెప్పాను కూడా, మీకు నచ్చితేనే నా వీడియో చూడండి, లేకుంటే నా వీడియోని చూడమాకండి, నా ఛానల్లో కూడా ఓపెన్ చేయమాకండి, మీకు అంత కష్టంగా ఉన్నప్పుడు అని కూడా నేను వీడియోలో షేర్ చేసుకున్నాను. ఇక అదండి, ఇప్పుడు నేను పూజతో స్టార్ట్ చేశాను. పూజ జీవితం నేను ఏదో చెప్పేస్తున్నాను మీకు, ఏమనుకోమాకండి. ఏంటంటే అట్లా ఇక వచ్చేస్తుంది అనమాట, అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను కాబట్టి ఇక ఆ మాటలనే వచ్చేస్తున్నాయి. నేను అంతవరకు అయితే వదిలేస్తున్నాను. నేను పూజ గురించి అనేది చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే ముగ్గులన్నీ వేసుకున్నాం కదా, ఒక్కసారి చూసేయండి. చూసారు కదండి, ఇక నేను ముగ్గులన్నీ వేసేసుకున్నాను. ముగ్గులన్నీ వేసుకొని ఒకసారి మీకైతే షేర్ చేశాను. ఇంకా తులసం కాడ అయితే ముగ్గు వేయలేదండి. ఇక నేనైతే పూజ సామాను మొత్తం శుభ్రం చేసుకొని శుభ్రంగా కడిగి బొట్లు పెట్టుకున్నానండి. ఇవి అయితే ఒక రోజు ముందే చేసుకున్నాను, మళ్ళీ అప్పుడప్పుడు చేశాను అని చెప్పి మీకైతే చెప్పట్లేదు. నేను ఇవి అయితే పూజ సామాను మొత్తం చింతపండు నానబెట్టుకొని శుభ్రంగా కడిగి దీపారాజన కుందులు కానీ మొత్తం ఇక అండి మొత్తం చింతపండు నానబెట్టుకొని శుభ్రంగా తోముకొని కడిగి బొట్లు అయితే పెట్టుకొని ఒక రోజు ముందైతే పెట్టేసుకున్నానండి. పెట్టేసుకొని ఇక నేను మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను అనమాట. అంటే దీపారాజన కుందులు, దేవుడి సామాను మొత్తం రెడీ చేసుకున్నానని చెప్పి చూపించానండి. ఇక అదండి, ఇక్కడ వచ్చేసి ఇక నేను తానం చేసి వచ్చాను అనమాట. ఇల్లు తుడిసేసి ఇక తానం చేసి ఇక తులసమ్మ కాడ ముగ్గు వేసుకుంటున్నాను. శుక్రవారం కదండి, ఇక అందుకని చెప్పి ముగ్గు అయితే అంటే రోజు వేస్తాలండి, శుక్రవారం అనే కాదు, రోజు వేసుకుంటాను. కాకుంటే ఇప్పుడు వీడియో చేస్తున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నానండి. ఇక అది ఇక వచ్చేసి నేనైతే మొన్న ఒక వీడియో పెట్టానండి, మరి మీరు చూసారో చూడలేదో నాకైతే తెలియదు. ఆ వీడియో చూసిన వాళ్ళు కూడా షార్ట్ ద్వారా కూడా నేను చాలా అంటే నా మనసులో అనేది చెప్పుకున్నాను. షార్ట్ ద్వారాకైతే ఎక్కువ కామెంట్లు వచ్చినాయండి. ఏంటిదంటే, ఒకళ్ళ గురించి మీరు పట్టించుకోవద్దండి, మీరు పట్టించుకుంటే మీ పని మీరు చేయలేరు అని చెప్పి నిజంగా అండి చాలామంది సపోర్ట్గా మాట్లాడారు. నిజంగా అండి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అంత అంటే ఏమంటారు, నిజంగా అండి అసలుకి టయానికైతే గుర్తుకు రావు మాటలు కూడా. వీడప్పుడైతే ఈజీగా గుర్తొచ్చేస్తాయి, టయానికైతే అస్సలు గుర్తుకు రావు. వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే నిజంగా అండి చాలా హ్యాపీ అనిపించింది. అంటే నేను ఒక షార్ట్ ద్వారాగా పెద్ద వీడియో ఒకటి పెట్టాను, మళ్ళీ ఒక షార్ట్ పెట్టాను. ఆ షార్ట్కి వీడియోలో అంటే కామెంట్లు వస్తున్నాయి కదా,
వాళ్ళు ఇంత నన్ను సపోర్ట్ చేస్తున్నారు, ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు. నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను, బాధపడకుండా ఒక వీడియో అనేది పెట్టినందుకు నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి నేనే అనుకుంటా ఉంటానండి. నిజంగా భలే అనిపించిద్ది. అంటే మన పక్కనే ఉండి బంధువులు కనుక మనకి ఓదార్తారు చూసారండి, అలా చెప్తున్నారనమాట. మీరైతే అవన్నీ పట్టించుకోమాకండి, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండండి. అనుకునే వాళ్ళు అనుకుంటానే ఉంటారు, వాళ్ళకి ఏం పని ఉండదు, వాళ్ళకి పనే బాట, వాళ్ళకి రెండో పని ఉండదండి, అదే పని. ఇక వాళ్ళు అనుకునే మాటలు అవి అవన్నీ మనం పట్టించుకోకూడదు. మనం అలా కూర్చోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం కదా, అది వారం లేని వాళ్ళు అనమాట. వారం లేక మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మన పని మనం చేసుకుంటా ఖాళీగా కూర్చోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. మనం పైకి ఎదుగుతూ ఉంటాం కాబట్టి వాళ్ళు వారం లేరండి. వారం లేని వాళ్ళు వారం లేనట్టే ఉంటారు. మీ పని అయితే మీరు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండండి అని చెప్పి చాలా సపోర్ట్ చేస్తున్నారండి. ఒకటే మాట, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి, వాళ్ళ మాటలు మీరు పట్టించుకోవద్దు అనేవాళ్ళు అంటానే ఉంటారు అని చెప్పి బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి అందరికి కూడా. నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ఇంకా అంటే మీరు పెట్టే కామెంట్లకి నాకు ఇంకా వీడియోస్ తీసుకుంటా పెట్టాలి అనిపిస్తుంది. కాకుంటే మనం ఏంటిదంటే వాళ్ళు ఏదో మొరిగారని చెప్పి మనం మొరగలేం కదండి. వాళ్ళు మొరిగారని చెప్పి మనం మొరిగితే వాళ్ళు చేసిన తప్పు మనము చేసినట్టే. అందుకని చెప్పి నాకు నేనే సర్ది చెప్పుకొని మొరుగుతానే ఉంటాయి, అవి ఎన్నాళ్ళు మొరుగుతాయో మొరగతానే ఉంటాయి. మొరుక్కొని నేనైతే పట్టించుకోను, నా పని అయితే నేను ఆపేదే లేదు, నా పని నేను చేసుకుంటానే వెళ్ళిపోతానే ఉంటాను. ఒకళ్ళ గురించి నేను భయపడాల్సిన అవసరం అయితే అసలు అంతకన్నా లేదు. ఎందుకంటే మా ఇంట్లో నా ఫ్యామిలీ సపోర్ట్ అయితే నాకు ఉంది. అలాంటప్పుడు ఇంకొకరికి నేను భయపడాల్సిన అవసరం నాకు అస్సలు లేదండి. ఇక అదండి, నా ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఉంది కాబట్టే నేను దీనిలోకి వచ్చి మీకు షేర్ చేయగలుగుతున్నాను. మీకు అదండి, అంతకుమించి ఇంకేమీ లేదు. ఏదో చెప్పాలి అనిపించిద్ది, కానీ ఏదో చెప్తూ ఉంటాను. దాని గురించి అయితే మీరేం పట్టించుకోవద్దు. ఎందుకనంటే ఏదో చెప్పాలని చెప్తా వస్తాను, మళ్ళీ ఇంకొక దారిలోకి వెళ్ళిపోతాను అనమాట. ఇక అదండి, మీకైతే ఈ వీడియో ఎలా ఉంది ఏంటిదని కామెంట్ అయితే చేయండి. శ్రావణ మాసం అవుతుందండి, సారీ అండి, ఆషాఢ మాసం ఫస్ట్ శుక్రవారం రోజు బ్లాగ్ అనమాట. ఇది కంపల్సరీ మీకు తీసి శుక్రవారం రోజు కంపల్సరీ మీకు వీడియో షేర్ చేసుకోవాలనేది నా కోరిక అనమాట. నాకు అది కాక శుక్రవారం రోజు పూజ చేసుకోవాలన్నా, ఏ పని మొదలు పెట్టాలన్నా నాకు చాలా ఇష్టం అండి. అందుకని శుక్రవారాలు అస్సలు వదిలిపెట్టను. ఇప్పుడు అది కాక ఆషాఢ మాసం శుక్రవారం ఇంకా వదిలిపెడతాను, అస్సలు వదిలిపెట్టను. ఎందుకంటే మీతో షేర్ చేసుకోవాల్సిందే, కంపల్సరీ షేర్ చేసుకోవాల్సిందే అని చెప్పి షేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి బ్లాగ్ లాగా ఏమీ లేదు, మొత్తం పూజ గురించి చూపెడుతున్నాను. మా ఇంట్లో నేను శుక్రవారం లేచినాక మా ఇంట్లో నాకు రొటీన్గా అంటే రోజు ఉండే పనే మాట ఇది. ఇక అదండి, ఇది వచ్చేసి కనీసం గంటన్నా వచ్చింది ఈ వీడియో. నేను మొత్తం ఎడిటింగ్ చేసుకొని అక్కడ కొంచెం తీసుకొని మీకు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నానండి. తీసుకుంటే వెళ్ళిపోతే గంట వచ్చిందండి. గంట వీడియో పెడితే మీరు చూస్తారా? అస్సలు చూడరు. అందుకని అక్కడక్కడ కటింగ్ చేసుకుంటా ఎడిటింగ్ చేసుకొని ఇక మీతోనైతే షేర్ చేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి తులసమ్మ కాడ మొత్తం అయిపోయింది. అలా ముగ్గేయటం, అలంకరణ చేయటం, పూలు తెచ్చుకోవటం, కోసుకోవటం అన్నీ అయిపోయినాయండి. పూలు కోయటం మీకైతే చూపించలేదు కదా, పూలు అయితే చూపించాను. ఇక అదండి, ఇక మళ్ళీ పూజ గదిలోకి వచ్చి ఇక పూజ గది శుభ్రంగా ఊడ్చుకుంటున్నాను. పూజ గదిలో మటుకి చీపురు సపరేట్గా పెట్టుకుంటానండి. ఇంట్లో వాడే చీపురు అయితే పూజ గదిలో పెట్టను, వాడనమాట. పూజ గదిలో చీపురి సపరేట్గానే ఉంటుంది. ఊడిసి ఇటు పక్కకు చాటను చీపురి రెండు సపరేట్గా పెడతానండి. చాటను చీపురి ఒక మూలకు పెట్టేసుకుంటాను అనమాట ఊడిసినాక. ఇప్పుడు ఇదంతా శుభ్రం చేసుకున్నాక మళ్ళీ పూజ గది గడప ఉంది కదండి, గడపకు పసుపు రాసి బొట్లు పెట్టాలి. శుక్రవారం వచ్చిందంటే చాలా పని ఉండేదండి నాకైతే. గడపలకు పసుపులని, ముగ్గులని, ఇక తులసమ్మ కాడ ఇంట్లో తుడుచుకోవటం చాలా పని ఉండిద్ది, అసలుకి చెప్పేది కదండి. ఎందుకో తెలియదు, 7 రోజుల కన్నా నాకు శుక్రవారం రోజు చాలా పని ఎక్కువ అనిపించిద్ది. అమ్మ దేవుడా అనిపించిద్ది నిజంగా అండి. ఇక ఇప్పుడైతే ఊడ్చేసాను కదా, శుభ్రంగా ఊడ్చేసి ఇక నేను ఇక్కడైతే ముగ్గేసేసుకుంటున్నానండి. ఇంకొక విషయం ఏంటిదంటే, నేను ఇక్కడ వైట్ కలర్తో ముగ్గులు అయితే వేసాను కదండి. వైట్ కలర్తో ముగ్గులు వేసినా కానీ నేనైతే పిండి ముగ్గుతో మనకి
ముగ్గు ఉంటుంది కదా, ఆ ముగ్గులో కొంచెం పిండి ముగ్గు కలిపి నేను పూజ గదిలో ముగ్గులు అయితే ఆ గడపకి అవతల గడపకి ఇవతల గీతలు అయితే గీసుకుని ముగ్గు అయితే వేస్తానండి, కంపల్సరీ వేస్తాను. ముగ్గు వేయను అనుకుంటే అది పొరపాటు అండి, కంపల్సరీ ముగ్గు అయితే వేస్తాను నేను పూజ గదిలో, కంపల్సరీ వేస్తాను. ఎందుకంటే మీకు డౌట్ వచ్చింది, కలర్స్ వేసింది కదా ఇంకేం పని ఉండేదిలే, ఊడ్చుకొని తుడుచుకున్నా తొందరగా పని అయిపోయింది అనుకుంటారు. అలా కాదండి, కలర్స్ వేసినా కానీ గడపకి అవతల గడపకి ఇవతల కంపల్సరీ గీతలు గీస్తాను. గీతలు గీసి ముగ్గు అయితే వేస్తానండి, కంపల్సరీ వేస్తాను. వేసుకోవాలి కూడా, మనం అలా కలర్స్తో వేసుకున్నాం కదా ఎందుకులే అని చెప్పి వదిలేకుండా కంపల్సరీ ముగ్గు అయితే వేసుకోవాలండి. ఇక పూజ గదిలో మొత్తం అయిపోయినాక ఇక నేను మళ్ళీ తులసమ్మ దగ్గరకు వచ్చి ఇక దీపారాధన చేసుకుంటున్నానండి. దీపారాధన చేసుకుంటా ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను. నిజంగా అండి ఇవాళ ఎందుకో తెలియదు, తులసమ్మ చాలా కళగా ఉంది. నా దిష్టే తగిలిద్దో ఏమో తెలియదు కానీ నిజంగా అండి తులసమ్మ అయితే చాలా అందంగా కనపడింది నాకైతే. పూలన్నీ పెట్టి పూజ చేస్తుంటే అలా నిండుగా కనపడింది ఏమో నాకు అనిపించింది. నిజంగా చాలా నిండుగా అనిపించింది. తులసమ్మ పచ్చగా ఉంటుంది కదా, తులసమ్మకు మధ్యలో ఎర్రటి పూలు పెట్టి, ఎర్రటి పూలు మధ్యలో వైట్ పూలు పెట్టి పూజ చేస్తుంటే నిజంగా చాలా బాగా అనిపించింది. తులసమ్మ అంత అందంగా కనపడిందండి. ఇక పూజ అంతా అయిపోయిందండి. పూజ అంతా అయిపోయినాక నేనైతే తులసమ్మకి హారతి ఇస్తున్నాను. ఇప్పుడైతే నేను సాంబ్రాణి అయితే వేయలేదండి పొద్దున పూట. ఇక సాయంత్రం అయితే సాంబ్రాణి వేసుకొని ఇంట్లో తులసమ్మకు కూడా చూపించాను. ఇక్కడైతే హారతి కూడా ఇస్తున్నాను చూడండి. హారతి మీకు కూడా చూపించినాక ఇక నేను కూడా హారతి అద్దుకొని ఇక ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాను. ఇక అదండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటిదని నాకు కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందుకు వస్తానే ఉంటానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.